రైట్. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు? ఇప్పుడు అసలు ఆ విషయాన్నే మాట్లాడట్లేదు. ఏది ఇప్పుడు ఆయన పెట్టిన కోతల విషయం అస్సలు మాట్లాడట్లేదు. పురుషోత్తం రెడ్డి గారు చాలా మంచి పాయింట్ క్యాచ్ చేసి చెప్పారు. గతంలో ఏం మాట్లాడారనేది మనం ఒకసారి వింటే ఇప్పుడు ఎందుకు నోరు మెదపట్లేదనే విషయం కూడా మనకు అర్థమవుతుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇస్తున్నటువంటి రైతు భరోసా కార్యక్రమం గురించి చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారో ఒకసారి వినండి. ఇది కాకుండా రైతులకందరికీ అన్నదాత కింద 20,000 రూపాయలు సంవత్సరానికి ఇచ్చే బాధ్యత నాది. 12,500 రూపాయలు ఇస్తానని కేంద్రం ఇచ్చే 6,000 కూడా లెక్క పెట్టుకుని మోసం చేసిన వ్యక్తి జగన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 4 సంవత్సరాలు ఇస్తాను, 50,000 రూపాయలు ఇస్తానని గొప్పలు చెప్పారు. కడాని ఇప్పుడేమన్నారు? కాదు, 6,000 రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చారు, నేను 6,500 రూపాయలు ఇస్తానన్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్లియర్గా చెప్పారు, మేము ఇచ్చేసి సెపరేట్గా ఇస్తున్నాం, మా పేరు వాడాలంటే మా పేరు కూడా పెట్టాల్సిందని. మీరు ఇచ్చేది ఏంటి? దాంట్లో మీకేంటి సంబంధం? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేరుగా వాళ్ళ అకౌంట్కి ఇస్తున్నారు, మీరు దాంట్లో పేరు పెట్టుకోవడానికి కూడా ఏంటి? రెండు కలిసే సమస్య లేదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి నేరుగా నిధులు వాళ్ళ అకౌంట్లోకి పోయినప్పుడు ఆ పేరు క్లెయిమ్ చేయడం ఎంత నీచమైన కార్యక్రమం ఇది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన రెండు మాటలు కూడా వారు అద్దం ముందు నిలబడి మాట్లాడితే ఎలా ఉంటుంది? చంద్రబాబు నాయుడు గారు ఎదురుగా కనిపిస్తూ ఉంటారు. అవే డైలాగులు తనకి వర్తించేలా ఆయన మాట్లాడుకున్నట్టు ఉందా లేదా? రెండోది, కేంద్ర ప్రభుత్వం డబ్బులు వాడుకొని జగన్మోహన్ రెడ్డి గారు తగ్గించారన్నారు, మీరు అదే చేస్తున్నారు. అది పక్కన పెడదాం. 12,500 ఇస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు 13,500 ఇచ్చారు, 1,000 రూపాయలు ఎక్కువే ఇచ్చారు. అది కూడా పక్కన పెడదాం. మీరేమంటున్నారు? కేంద్ర ప్రభుత్వం నిధులు వాడుకొని కనీసం పథకం పేరు కూడా పెట్టుకోలేదన్నారు కదా. అసలు ఏం పథకం పేరు ఏంటో చంద్రబాబు నాయుడు గారికి తెలుసా తెలియదా? తెలిసి మరి అన్ని అబద్ధాల్లాగే దీన్ని కూడా ఒక అబద్ధాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారా? ఒకసారి ఆ రోజు పథకం పేరేంటనేది స్క్రీన్ పైన ఒకసారి చూపించండి. వెంకటరెడ్డి గారితో మాట్లాడదాం. తర్వాత వైఎస్ఆర్ రైతు భరోసా, పిఎం కిసాన్ క్లియర్గా పేరుంది. కానీ ప్రతి అవకాశాన్ని అబద్ధం రూపంలో ప్రజల్లోకి విషంలా ఎక్కించడంలో చంద్రబాబు నాయుడు గారు, టీడీపీ, ఆ పార్టీ నేతలు చాలా చక్కగా పనిచేస్తారు. పాపం అది చేతగాకనే వైఎస్ఆర్సీపీ వాళ్ళు చాలా వెనకబడిపోయారు ఈ విషయంలో. సార్ విన్నారు 2 విషయాలు. చంద్రబాబు నాయుడు గారు గతంలో మీ ప్రభుత్వం గురించి మాట్లాడింది, ఇప్పుడు తన ప్రభుత్వం గురించి తన గురించి తానే మాట్లాడింది. ఈ 2 అంశాలపై నేను చెప్తాను. ఈశ్వర్ గారు, ముందుగా మీకు పురుషోత్తం రెడ్డి గారికి, సాక్షి టీవీ ప్రేక్షకులందరూ నమస్కారాలు. ఇవాళ రైతుల సబ్జెక్ట్ కాబట్టి ఆ రైతుల సబ్జెక్టులోకి వెళ్ళే ముందు రైతులకు సంబంధించి ఏదైతే రైతులకి సంబంధించి పోరాటం చేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేమూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి అశోక్ బాబు గారి మీద ఈ ప్రభుత్వం అంటే రైతులకు సంబంధించి పోరాడుతుంటే ఆయన మీద పిడిగుద్దులు గుద్దుకుంటూ ఈడ్చుకొని తీసుకెళ్ళి నడుం కూడా పట్టినా కూడా వాళ్ళు వదలకుండా లాక్కొని వెళ్ళినటువంటి పరిస్థితులు ఈరోజు హాస్పిటల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్. అంటే ఒక దళితుడు అధికార ప్రతినిధిగా ఉన్నాడు, ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశాడు. ఈరోజు అక్కడ రైతులకి రైతుల ప్రతినిధిగా రైతులకు సంబంధించి వెళ్తే ఆల్రెడీ జలదీక్ష చేశాడు. చేసిన తర్వాత అధికారులు వచ్చి సరే మేము తూటికాడంతా తొలగిస్తామన్నారు. మళ్ళీ అక్కడ స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి అశోక్ బాబు, ఎవరైతే వేమూరుకు సంబంధించిన అక్క ఆనంద్ బాబు ఉన్నారు, ఆయన చెప్పాడని చెప్పి తీసేటటువంటి కార్యక్రమాన్ని కూడా ఆపొచ్చి ఆ కార్యక్రమాన్ని ఆపేశారు. సో ఆపినాక ఈయన వెళ్ళి అక్కడ ఏదైతే దీక్ష చేయడానికి వెళ్తే ఆయన అక్రమంగా తీసుకొని వెళ్ళినటువంటి పరిస్థితి. ముందు దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 2 అసలు సబ్జెక్టులోకి వెళ్తే, రోజు అబద్ధాలు ఆడేవాడు ఎప్పుడో రోజు అబద్ధాల మధ్యలో నిజం ఫ్లోలో వచ్చేసింది ఖచ్చితంగా. రోజు చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు ఆడి దాంట్లో ఆ ఫ్లోలో టంగ్ స్లిప్ ఫ్లోలో నిజం వచ్చేసిందో, నేను రైతులకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో భరోసా ఇవ్వను అని నొక్కి మరీ చెప్పాడు. అంటే ఇక్కడ కారణం ఏంటి? చంద్రబాబు నాయుడు పేరు, ఆ పథకం పేరు రైతు భరోసా అని గుర్తొస్తుంది ఆయనకి. ఇది అన్నదాత సుఖీభావ అనేది చంద్రబాబు నాయుడు గారు కూడా గుర్తురాట్ల పథకం. ఆ విధంగా అమ్మఒడి, తల్లి వందనాన్ని అమ్మఒడి లాగా ఎలా ప్రజల గుండెల్లో ఏదైతే ముద్రపడిపోయిందో అమ్మఒడి అనేది, ఈరోజు రైతు భరోసా అనే పేరే జనాల్లోకి ఇప్పటికీ గుర్తుంది. ప్రతి ఒక్క రైతుకు కూడా ఆ రైతు భరోసాని గుర్తుంది. ఎందుకంటే ఇల్లేం అన్నదాత సుఖీభావ ఇచ్చింది లేదు. రైతు భరోసా అనేటటువంటి స్కీమును ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేశారు. ఇప్పుడు 2017 జూలై నెలలో ఏదైతే ప్లేనరీ జరిగిందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లేనరీ, అప్పటికి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర కూడా స్టార్ట్ చేయలేదు. నవరత్నాలను నేను తీసుకొని వస్తాను, దాంట్లో ప్రతి రైతుకి భరోసా కింద
ఏడాదికి 12,500 చొప్పున 4 ఏళ్ళు ఇస్తాను నేను అధికారంలోకి వచ్చినాక, మొత్తంగా 50,000 రూపాయలు ఇస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేసినటువంటి స్కీమ్ అది. అవును. దాని తర్వాత కేసీఆర్ గారు ఇక్కడ అధికారంలో ఉన్నారు. సో అదే టైంలో కేసీఆర్ గారు అధికారంలో ఉన్నారు. ఆయన 2018 మే 10వ తారీఖున రైతు బంధు అని తీసుకొని వచ్చారు తెలంగాణలో. ఓకే. తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పిఎం కిసాన్ అని చెప్పి 2,000 రూపాయలు 3 టర్ములుగా ఇస్తేటటువంటి కార్యక్రమం అని చెప్పి మొట్టమొదట 2,000ని 2019 ఫిబ్రవరి 24ని తీసుకొని వచ్చారు. అంటే అసలు ఈ దేశంలో ఎవరికి రానటువంటి ఒక గొప్ప ఆలోచన, రైతుకు మనం పెట్టుబడి సాయం అందించాలి. అతను ఏదో అప్పులు చేసి వడ్డీలు కట్టలేనటువంటి పరిస్థితిలో కాకుండా మనం ఎంతో కొంత సాయం అందించగలిగితే ఆ రైతు అనే అతను ఏదైతే భరోసాగా ఉంటాడో, ఆ రైతుకి సంబంధించి భరోసా మనం అందించగలిగితే అతని కాళ్ళ మీద అతను నిలబడగలుగుతాడు అనేటటువంటి గొప్ప ఆలోచన చేసినటువంటి వ్యక్తి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు. అందుకని ఈరోజు రైతు భరోసా 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 అని చంద్రబాబు నాయుడు గారు 10 సార్లు ఆ నోట్లోంచి వస్తుందంటే రైతు భరోసా, అది అన్నదాత సుఖీభావ కాదు. దాన్ని మేము 13,500, అప్పుడు 12,500 అన్నాం, 4 ఏళ్ళు అన్నాం. సో దాన్ని అప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా అనౌన్స్ చేయకముందే మేము అనౌన్స్ చేసాం. సో కేంద్ర ప్రభుత్వం కూడా ఇచ్చింది కలుపుకొని 13,500. సో అప్పుడు 5 ఏళ్ళు ఏదైతే టంచనగా 3 విడతలుగా టైం ప్రకారం ఏ నెలలో చెప్తే ఆ నెలలోనే ఇచ్చినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఎంతమందికి ఇచ్చింది? 53,58,000 మందికి 5 సంవత్సరాల్లో 34,288 కోట్లు ఓన్లీ రైతు భరోసా ద్వారా. 34,288 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రైతు భరోసా ద్వారా రైతులకు అందించింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆ 53,58,000 నుంచి కోత విధించి 6,72,000 మందిని తీసి అవతలేశాడు. అంటే 6,72,000 రైతు కుటుంబాలు, 6,72,000 రైతు కుటుంబాలకి రూపాయి కూడా రైతు భరోసా లేదు. అంటే వీళ్ళు చెబుతున్న అన్నదాత సుఖీభావ. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 53,58,000, ఇప్పుడు వీళ్ళకి వచ్చేటప్పటికి 46 లక్షలకి పడేశారు దాన్ని. దీన్ని కూడా ఇస్తారా అంటే గ్యారంటీ లేదు. ఎందుకు? పురుషోత్తమ్ రెడ్డి గారు ఎలా కోల్పోతారండి? అంటే రైతులల్లా పూర్తిగా అయిపోయి వందలాది కోట్లు సంపాదించేసి ఉంటారా? రైతు పరిస్థితి ఎట్లా ఉంది? రైతు పరిస్థితి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చినాక ఇంకా దిగజారిపోయింది కదా. మేము ఉన్నప్పుడన్నా రైతును కొంచెం రాజుగా కాకపోయినా రైతు అని చెప్పుకొని బతికేటటువంటి స్థాయి అన్న ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక అది ఉందా? ఒక్కటంటే ఒక్క భరోసా లేదు, రైతు గిట్టుబాటు ధర లేదు. ఇంకా రైతులు అగమ్యగోచర పరిస్థితిలోకి వెళ్తే దాని రైతులు ఇంకా పెరిగారని ఎట్లా అంటారు? రైతులు పెరగాలి, తగ్గకూడదు. రైతులకు సంబంధించి ఇంకా భరోసా ఇచ్చేటటువంటి కార్యక్రమం పెరగాలి. సో 53 లక్షల 55, 60 లక్షలు అవ్వాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? ప్రతి రైతుకి అన్నాడు. అర్హతతో సంబంధం లేదు అక్కడ. ప్రతి రైతుకి 20,000 రూపాయలు. ఏది ఇప్పుడు ఇచ్చేది కాకుండా, మళ్ళీ మీరు అది వినాలి, ఇప్పుడు ఇచ్చేది కాకుండా అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి 6,000 కాకుండా తెలుగుదేశమే 20,000 రూపాయలు ఇస్తుంది ప్రతి రైతుకి అని చెప్పి ఆయన అనౌన్స్ చేసినటువంటి కార్యక్రమం. మళ్ళీ చెప్తున్నా, 20,000 రూపాయలు ఇస్తాం, కేంద్రంతో సంబంధం లేకుండా ఒకేసారి ఇస్తాం. అది కూడా ఒకేసారి ఇస్తాము, ఏదే అర్హతతో సంబంధం లేదు, ప్రతి రైతుకి ఇస్తాము. ఏదైతే ఇప్పుడు ఇచ్చే 6,000 కాకుండా 20,000 ఇస్తాం అన్నాడు. మరి మొదటి ఏడాది 20,000 ఇచ్చాడా? 0. ఒక్క రైతుకు మొదటి ఏడాది 20,000 ఇవ్వాల. రెండో ఏడాది 20,000 ప్లేస్లో 14,000 ఇస్తానని చెప్తున్నాడు. అది కూడా ఇప్పుడేమో 5,000 రూపాయలు ఇస్తామన్నాడు. ఇప్పటికి ఎంతమందికి? ఇది 6 లక్షల మంది కోత వేసి, 6,72,000 మంది కోత విధించి ఈ 5,000 మిగిలిన 46 లక్షలు, ఈ 14,000 ఒకేసారి ఇస్తాడా అంటే కాదంట. ఇప్పుడు 5,000 ఇస్తాడంట. అది కూడా ఇప్పుడు పురుషోత్తమ్ రెడ్డి గారు అన్నట్టు కేంద్ర ప్రభుత్వం డబ్బులు 2,000 పడ్డాయి. ఈయన 5,000 ఇప్పుడు వరకు పడలా, ఇంకా పడలేదు. ఎందుకంటే మీకు ఇప్పుడు మొన్న సేమ్ మీరు చూడండి సార్, ఏదైతే అమ్మఒడి మొట్టమొదటి ఏడాది గుండు 0, 15,000 ఇవ్వాల. రెండో ఏడాది 13,000 అన్నారు. అందరూ నిజమేలేరా, పానీలో 2,000 కట్ చేసినా 13 అన్న ఇస్తాడు అనుకుంటే 13 కొంతమందికి వచ్చింది, కొంతమందికి 10 అయ్యింది, కొంతమందికి 9 అయ్యింది, కొంతమందికి 8,500, కొంతమందికి 8,200. అదేమంటే కేంద్రం నుంచి మళ్ళీ వస్తాయి అంటాడు. ఇది కూడా ఇట్లానే ఉంటుందేమో. మీకు ఆళ్ళ నుంచి వస్తాయిలే 2,000, ఒకవేళ రాకపోతే లేదా పడ్డాలకు మళ్ళీ వాళ్ళు రెండో విడత చేస్తారేమో. ఇది కూడా అదే పరిస్థితి. సో అలాంటి పరిస్థితి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చి కేవలం ఇప్పటికి 2,342 కోట్లు, ఏది 5,000 ఇస్తే, జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో 32,000 కోట్లు ఇస్తే, 34,000 కోట్లు ఇస్తే, ఈయన ఇప్పుడు వరకు 1.5 year టర్మ్ వేసుకోండి. ఇప్పుడు 1.5 yearలో 2,000 కోట్లు 6,72,000 కుటుంబాలని తీసి అవతలేసినటువంటి పరిస్థితి. దీంట్లో చంద్రబాబు నాయుడు ఏదైతే ఇందాక మీరు అన్నాడు కొత్త బెచ్చగాడికి పొద్దరగడని, నేను కాదు చంద్రబాబు నాయుడు గారు అదే సార్, చంద్రబాబు నాయుడు గారు అన్నారు కదా సార్, వీళ్ళంతా పాత దోపిడీదారులు సార్. పాత దోపిడీదారులు కూటమి అనమాట. వీళ్ళకి ఆల్రెడీ అంతకుముందు దోచేశారు. అంతకుముందు ఆంధ్రప్రదేశ్లో ఒకసారి దోచేసి 3 పార్టీల కూటమిగా మళ్ళీ వచ్చారు. సో వీళ్ళకి కొత్త బెచ్చగాల కంటే దారుణంగా హామీలు ఇచ్చారు.
ఏది అసలు అడుక్కున్నారు వెళ్ళి ఇంటింటికి బాండ్లు ఇచ్చి మీరు ఓటు అయిపోతే చచ్చిపోతాం నాకు ఇదే ఆఖరి ఎలక్షన్ అసలు మీకు ఏం కావాలంటే అది ఇస్తా బాండ్లు రాసిస్తున్నాం అని చెప్పి ఎవరు ఇంటింటికి వెళ్ళి అడిగింది చంద్రబాబు నాయుడు గారు మీరు మీకు సంబంధించినటువంటి మీ కూటమి నాయకులే కదా సంతకాలు పెట్టించారు ఇదే నా ఆఖరి ఎలక్షన్ అన్నానండి నాది ఇదే ఆఖరి ఎలక్షన్ అనుకుంటా. నాకు ఇదే ఆఖరి ఎలక్షన్ కరెక్ట్. నన్ను కానీ మీరు ఇప్పుడు గెలిపించకపోతే ఇంకా నేను ఉండను ఈ రకంగా మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారు చూసే వాళ్ళకి దేన పరిస్థితి అరే బాబు ఈ వయసులో 75 ఏళ్ళు ఆయన ఏదో అడుగుతున్నాడు ఈ లాస్ట్ స్టేజ్ అంటున్నాడు ఇక తప్ప పోటీ చేయని అంటున్నాడు ఉంటానులే తెలియదు అన్న పరిస్థితి ఆ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాడు ఆయన అంత సానుభూతిగా ఇంకెప్పటికి రాని 20 ఏళ్ళు రాని 20 ఏళ్ల పాటు ఇంకా వైఎస్ఆర్ ఇప్పుడేమో తరిమేస్తా భూస్థాపితం చేస్తా మొన్నటిదాకేమో నాకు అక్కడ నొప్పి ఇక్కడ నొప్పి బెయిల్ అయిపోతే అసలు అదే అయిపోతుంది ఇది అయిపోతుంది అంటే చంద్రబాబు నాయుడు గారి మాటలు ఎలా ఉంటాయి అంటే అవసరం కోసం వాడుకోవడానికి ఏ విధంగా జనాలకి మభ్యపెట్టేటటువంటి మాటలు చెప్తాడు సో అవసరం తీరినాక ఏ విధంగా అంటాడు అనడానికి ఇది ఎగ్జాంపుల్ ఆయన ఒకటి కరెక్టే చెప్పాడు సార్ ఆయన మనసులో మాటే చెప్పాడు ఈరోజు భరోసా ఇవ్వనని చెప్పింది ఆయన కరెక్ట్ ఎందుకు ఆయన ఒకప్పుడు మనసులో మాట అనే పుస్తకంలో రాశాడు వ్యవసాయం దండగా మీరెవరో వ్యవసాయం చేయొద్దు అని అవును సో ఇప్పుడు అదే చెబుతున్నాడు ఆయన ఏమంటాడు ఈ పంటలు వేయొద్దు ఆ పంటలు వేద్దని మొత్తం పంటలు వేద్దని చెప్పాడు వాళ్ళ మీరు ఇంకా అసలు వీడియో చూడలే ఇంకా మీరు వరికి గిట్టుబాటు ధర ఉండలేదు వరి వేయొద్దు అంటాడు పొగాకు ఎక్కువ మంది పండించేస్తున్నారు సో పొగాకు ఆపేయండి అంటున్నాడు మరి ఏం పండించాలంటే నేను చెబుతా అక్కడ హార్టికల్చర్ అంటాడు ఇక్కడేమో ఆక్వా కల్చర్ అంటాడు ఇక్కడేమో మిగిలిన పంటలు వేయాలంటాడు నోటికి ఏది వస్తే అది వెళ్ళినటువంటి కార్యక్రమం దానికి సంబంధించి రైతులకి ఏం చేసింది చెప్పుకోవడానికి లేదు కాబట్టి ఎందుకంటే వీళ్ళకి ఇప్పుడు ఈ 5,000 వేస్తే ఈ 14 నెలల్లో వాళ్ళు ఒక 5,000 వేసినట్టు రైతుకి 5,000 వేసినట్టు ఈ రోజు వేస్తే అది తప్ప ఇంకేం చేయలేదు కాబట్టి అందుకనే ఆత్మస్తుతి పరనింద లెగిస్తే జగన్మోహన్ రెడ్డి గారు పడుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు జగన్ అది జగన్ ఇది జగన్ అది చేశాడు ఇది చేశాడు ఏం చేశాడు జగన్ రైతులకు మేలు చేశాడు కదా రైతు భరోసా కేంద్రాలు పెట్టాడు రైతు భరోసా కేంద్రాలు కొన్ని చోట్ల నడుస్తున్నాయి కొన్ని చోట్ల తెలుగుదేశం వాళ్ళు వాళ్ళ రంగులు వేసుకొని వాళ్ళకి కావాల్సినటువంటి ఆఫీసు లాగా వాడుకుంటున్నారు సో అడిగితే ఎదురు కేసు పెడతారు లేకపోతే కొడతారు ఇదే కదా రాష్ట్రంలో ఉన్నటువంటి సిచ్యువేషన్ అన్న పంట పండించే దగ్గర నుంచి ఏదైతే ఆ పంట గిట్టుబాటు ధర వచ్చేదాకా రైతు భరోసా కేంద్రాల ఆధ్వర్యంలో నడిపించి రైతన్నకి ఒక భరోసా కల్పించేటటువంటి కార్యక్రమం చేస్తే ఈరోజు అది పోయింది సో రైతులు గిట్టుబాటు ధర లేదు సరే ఏదో ధరకు అమ్ముకున్నారంటే వాళ్ళకి డబ్బులు రావు సో ఇలాంటి పరిస్థితులు రాష్ట్రంలో ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి విమర్శలు చేయటం ఏంటి సార్ చంద్రబాబు నాయుడు గారు 2014 టు 19 మధ్య ఒక 2 నిమిషాలు 14 టు 19 మధ్య మోసం చేశాడు ఏది రైతు రుణాలన్నీ బేషరతుగా మాఫీ చేస్తాను అది చేయకపోగా ఎన్ని బకాయిలు పెట్టి వెళ్ళాడో తెలుసా సార్ మీకు 960 కోట్లు ధాన్యం సేకరణ బకాయిలు పెడితే జగన్మోహన్ రెడ్డి గారు చెల్లించారు 563 కోట్లు విత్తనాల సబ్సిడీ బకాయిలు పెట్టి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక రైతులకు చెల్లించారు 8,750 కోట్లు ఉచిత విద్యుత్ సబ్సిడీ బకాయిలు పెడితే జగన్ గారు వచ్చినాక తీర్చారు 1,100 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ బకాయిలు పెడితే జగన్ గారు వచ్చినా తీర్చారు 1,218 కోట్లు సున్నా వడ్డీ పంట రుణాల బకాయిలు పెడితే అది తీర్చెళ్లారు రైతులు చనిపోతే ఆత్మహత్య చేసుకొని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో రైతులు వీళ్ళు ఆత్మహత్య అప్పుల వల్ల చనిపోలేదని చెప్పి తప్పుడు లెక్కలు ఇస్తే 458 మంది తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఐడెంటిఫై చేసి 5 లక్షల పరిహారం కూడా అందించాడు ఇలా రైతులకు మేలు చేసిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అయితే రైతుకి ఎట్టి పరిస్థితుల్లో భరోసా ఇవ్వను మీరు ఏం చేసుకుంటారు రైతుల ముందే చెప్పినటువంటి గొప్ప వ్యక్తి మాత్రం చంద్రబాబు నాయుడుగా నిలిచిపోతాడు సార్ రైట్